సందర్భంగా ముందుగా తెలంగాణలో పోరాటం చేసి ఆ రోజున్న పాలకులకు వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సాయుధ పోరాట తెలంగాణ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, అంతేకాకుండా తొలి మలిదశ ఉద్యమాలలో అసువులు బాసినటువంటి తెలంగాణ వీరులందరికీ కూడా స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ పాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనానికి ఆ రోజు జరిగినటువంటి పోరాటాలలో పాత్ర లేని వారు ఈరోజు వివిధ రూపాల్లో పేర్లు పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ రోజు జరిగిన పోరాటం మతాల మధ్యనో కులాల మధ్యన జరిగిన పోరాటం కాదు. తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటం, అరాచకాల పైన జరిగినటువంటి పోరాటం. అందులో కులాలు మతాల ప్రస్థానాలు లేని పోరాటంలో అసూలు బాసినటువంటి ఎన్నో వర్గాలకు చెందినటువంటి అమరవీరులందరినీ తలుసుకోక తప్పదు. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఆలోచనలు అందిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసినట్టు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ, అప్పటి మంత్రివర్గ సహచరులైనటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని కానీ, మిగతా మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకొని వాళ్ళకు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది భారతదేశ యూనియన్లో విలీనం చేసిన తప్ప ఎవరు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదనే విషయాన్ని కొంతమంది బీజేపీ లాంటి పార్టీ నాయకులు గ్రహిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా వారందరినీ గుర్తు చేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ అమరవీరులందరికీ, ఆ రోజు సాయుధ పోరాటంలో అవసరం బాసిన వారికి, మలిదశ తొలిదశ తెలంగాణ ఆవిష్కరణ కోసం పోరాడినటువంటి విద్యార్థులు, రైతులు అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ ముగించుకుంటున్నాం.